హలో భీమవరం, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి. ఈరోజు మన థీం మర్యాదలు ఇచ్చి మర్యాదలు పుచ్చుకోవడం. ఓకే, ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. వెల్కమ్ టు బామలు సత్య బామలు, పవర్డ్ బై వైనాట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. స్పెషల్ పార్ట్నర్ ఎన్జీకి, నాణ్యతలో రుచిలో అద్భుత. భీమవరం అంటే హుషారు, ఉత్సాహం, ఉల్లాసం, మర్యాదలు. మరి అదే మర్యాదలతో మొదలు పెడదాం. సో ప్రతిరోజులాగే ఈ రోజు కూడా సరదాగా కొన్ని క్వశ్చన్లు అడుగుతానండి, దానికి మీరు ఆన్సర్ చెప్పాలండి. మొదటి ప్రశ్న అండి, రాజులు ఉండని కోట. రా రా మీ పేరేంటండి? పద్మ. పద్మ గారు నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాం. ఉదయలోపరి రాజులు ఉండని కోట ఏంటండి? తులసి కోట. రైట్ ఆన్సర్. వైనాట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్ పద్మ గారు. ఎంత విసిరినా చేతిలోనే ఉండే కర్ర. అదే మరి అక్కెత్తింది. మీ పేరేంటండి? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సత్శ్రీకాల్. సత్శ్రీకాల్. శ్రీలక్ష్మి గారు చెప్పండి, ఎంత విసిరినా చేతిలోనే ఉంటది ఆ కర్ర? విసిన కర్ర అండి. రైట్ ఆన్సర్. ఎన్జీకి, నాణ్యతలో రుచిలో అద్భుత గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్ అండి. ఓకే, ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హెల్మితి హబీబో. ఓకే, మాల్ రెడీగా ఉన్నారు. టంగ్ ట్విస్టర్ తార తీయడానికి. అమ్మో, ఈరోజు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అసలు గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకోవడం. సవాదికా ఇవే తగ్గించుకుంటే మంచిది. మా భీమవరం వాళ్ళకి మర్యాదలు ఎక్కువేండో, అందుకే మాకు కూడా మర్యాదలు ఎక్కువ. సవాదికా సవాదికా సవాదికా. నేనేమన్నా బెన్హర్ సినిమాని బుర్రకథగా చెప్తున్నానేమిట్రా? మొదలు పెడదామా? ఇక మొదలు పెడదాం. రెడీ. ఏం పేరు? నా పేరు మాధవి. మాధవి గారు, ఏంటండి ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోతుందండి బాబు? ఏం అర్థం కావట్లేదండి నాకు. ఎక్కడికి వెళ్ళట్లేదండి, ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంటుందా? సరే, ఏం చేస్తుంటారు మాధవి గారు? మాది బిజినెస్ అండి. బావగారు బిజినెస్ చేస్తాం. అంటే బావగారు అక్కడ కూర్చుంటే మీరు హెల్ప్ చేస్తారా, లేకపోతే మీరు మెయిన్ గా అక్కడ ఉంటే బావగారు అప్పుడప్పుడే చూసిపోతుంటారా? ఆయన అక్కడ కూర్చుంటే నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. ఓకే, సో మీరు చెప్పినట్టు ఆయన చేస్తుంటారు. మాధవి గారు మొదలు పెడదాం. ఇక చిత్రాడపేటలో చింతకాయ పులుసు, చామంతి పూల తోటలో చింతామణి డాన్సు. చిత్రమడి పేటలో చామంతి పులుసు, చింతామణి పాటలో ఏంటండి భీమవరంలో చామంతి పూలు కూడా పులుసు పెట్టుకుంటారా ఈ మధ్య? నేను ఇంకా భీమవరం వస్తే చేపల పులుసు తిందాం అనుకున్నాను. మా కొంప తీసి ఇంటికి వెళ్తే చామంతి పూలు పులుసు ఎడుతుంది నాకు. నేనేం చెప్పాను, మీరేం చేశారు? మీరేం చెప్పారు అదే చెప్పారు. చిత్రాడపేటలో చింతకాయ పులుసు, చామంతి పూల తోటలో చింతామణి డాన్సు. చిత్తాబడి చేతలో చిత్తాబడి అది ఎక్కడుందమ్మా? చిత్రాడపేటలో చింతకాయ పులుసు, చామంతి పూల తోటలో చింతామణి డాన్సు. చిత్రాడ తోటలో చింతకాయ పులుసు. పేటను తోట చేసావా? టేక్ 999. ఇప్పుడు చెప్పు. చిత్రాడపేటలో చింతకాయ పులుసు, చామంతి తోటలో చింతామణి డాన్స్. ఫాస్ట్ గా. చిత్రాడి తోటలో చిత్రాడి పేటలో చింతకాయ పులుసు, చామంతి తోటలో చిత్రాడ తోటలో చింతకాయ పులుసు, చామంతి తోటలో. ఓకే, గట్టిగా చెప్పట్లు. సవాదికా. సవాదికా. మీ పేరేంటండి? నిహారిక. సవాదికా నిహారిక. అని ఎవరికైనా చూపించండి రా. ఏంటి సంగతిలో చెప్పండి. పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది? ఏంటి కదా? పెళ్ళై 9 సంవత్సరాలు అయింది. 9 అయిపోయిందా? ఏం చేస్తారు బావా? అకౌంటెంట్. అకౌంటెంట్. లెక్కలు బాగుంటాయి అయితే. ఏంటి ఇందాక 25 పైసల ఉప్పు తెచ్చావు కదా, దానిపై రాయలేదండి లెక్క. అరే ఏంట్రా ఇది? సరే, మొదలు పెడదామా? బజార్లో తాడి చెట్టు, దాని మీద తేనె పట్టు, గురి చూసి కొట్టు, కొట్టకపోతే నీ మీద ఒట్టు. బజార్లో తాడి చెట్టు, దాని మీద ఉంది ఒక చెట్టు. ఇంకో చెట్టా? అమ్మా, తాడి చెట్టుని ఇలా చూడాలి. ఇందాక నుంచి ఈ ఎక్కనే ఎలా చూడాలా అని నేను ఇందాక నుంచి ఆలోచిస్తున్నా తలెత్తుకొని. ఇప్పుడు మరి తాడి చెట్టు మీద ఇంకో చెట్టు.
బజార్లో తాడి చెట్టు దాని మీద తేనె పట్టు గురి చూసి కొట్టు కుట్టకపోతే నీ మీద ఒట్టు. బజార్లో తాడి చెట్టు దాని మీద తేనె పట్టు దాన్ని గురి చూసి కొట్టు కొట్టకపోతే నీ మీద ఒట్టు. వర్త వర్మ వర్త్ వర్త వర్మ వర్త్. బజార్లో తాడి చెట్టు దాని మీద ఉంది ఒక తేనె పట్టు దాన్ని గురి చూసి కొట్టు కొట్టకపోతే నీ మీద ఒట్టు. అయితే ఆ వర్త వర్మ ఏది? వర్త్ వర్మ వర్త్. 250 సార్లు చెప్పాలి ఫాస్ట్ గా. ఓకే. బజార్లో తాడి చెట్టు దాని మీద తేనె పట్టు దాన్ని గురి చూసి కొట్టు కొట్టకపోతే నీ మీద ఒట్టు. వర్త్ వర్మ వర్త్. మళ్ళీ బజార్లో తాడి చెట్టు దాని మీద తేనె పట్టు కొట్టకపోతే గురి చూసి కొట్టు కొట్టకపోతే నీ మీద ఒట్టు. వర్త్ వర్మ వర్త్. ఎనివే కంగ్రాట్స్, సూపర్, బాగా చెప్పారు. ఇందాక నుంచి నేను భయపడుతున్నాను ఈ అక్క పక్కన ఎలా ఉంచాలరా బాబు అని. అరే ఒక స్టూల్ ఇవ్వండి రా బాబు అంటే నేను పుట్టాను అందరికి తెలియాలనా? నిజాలు చెప్తే చేదుగా ఉంటాయి. సవాదిక. ఏంటి అంత పొట్టిగా ఉన్నావు? మీ పక్కన కొంచెం పొడుగు అవ్వాల్సింది కదా. బావగారి కోసం ఈ హైట్ ఉండాలని. బావగారు ఎంత హైట్? 6 feet. ఓ అమ్మ, మీ ఇంటికి పిలవకండి బాబా. బావగారు పక్కన ఫోటో దిగాలన్నా కష్టమే, నీ పక్కన ఫోటో దిగాలన్నా కష్టమే. ప్రొడక్షన్ కూడా అదే హైటా? అందరూ ఎంతమంది? 1 daughter and 1 son. వాళ్ళు కూడా అసలు పొడుగు ఫ్యామిలీ ఏమో భీమవరంలో. బాబా ఏం చేస్తారు? పొలిటీషియన్. అమ్మ రాజకీయమా? వద్దులే బాబా, ఎందుకు వచ్చింది? అరే తీసేయండి రా, పర్వాలేదు, ఎంత హైట్ ఉన్నా పర్వాలేదు అమ్మా. రాజకీయ నాయకులతో మనం జాగ్రత్తగా ఉండాలి. ఏం పేరు బాబు పేరు? గోపి. గోపి బాబా, మీరు చాలా గ్రేట్. ఎప్పుడైనా ఫోటో దిగితే మనం కూర్చొని దిగుదాం. ఓకే, నిలబడొద్దు. సరే మొదలెడదామా? ఓకే, స్టార్ట్. చిత్రాలపేటలో చింతకాయ పులుసు, చామంతి పూల తోటలో చింతామణి డాన్స్. ఫాస్ట్ గా. చిత్రాలపేటలో చింతకాయ పులుసు, చామంతి పూల తోటలో చింతామణి డాన్స్. చిత్రాల తోటలో చింతకాయ పులుసు, చామంతమణి తోటలో చింతామణి డాన్స్. ఎలా? అలా అంటే ఇప్పుడు బావకి ఇంట్లో రోజు స్పీచ్లు నూరి కూరి అన్ని చేసేది మీరేనా? వెనకాల ప్రాక్టీస్ చేస్తూ ఉంటా ఎలా మాట్లాడాలి స్టేజ్ మీద అని. సో మేమే వాటర్లు మమ్మల్ని ఇంప్రెస్ చేస్తూ ఒక స్పీచ్ ఇవ్వాలి నువ్వు. ఓకే, వెల్కమ్ టు బామలు సత్యభామలు. మన బామలని బామలు సత్యభామలకు విచ్చేసిన బామలందరికీ వందనాలు. ప్రతిరోజు 12 గంటలు అవ్వడమే లంచ్ అయినా మానేస్తాం కానీ బామలు సత్యభామలు ప్రోగ్రామ్ అయితే మిస్ కాను. ఈ ఒక్క పాయింట్ చాలు, ఇంకేం మాట్లాడిపోయినా పర్లేదు అక్క. హార్ట్ ఎక్కడుంది, ఇటు నుంచి ఇటు వచ్చింది అనుకున్నా. ఓకే, సూపర్ సూపర్ సూపర్. ఏం పేరండి? భాగ్య. భాగ్య గారు, ఏంటి సంగతులు? బావగారు ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. చలో మరి ఇక మొదలు పెడదాం. టంగ్ ట్విస్టర్. బజారులో తాటి చెట్టు దాని మీద తేనె పట్టు గురి చూసి కొట్టు వచ్చి నిన్ను కొట్టకపోతే నా మీద ఒట్టు. బజార్లో తాటి చెట్టు దానిపైన తేనె పట్టు గురి చూసి కొట్టకపోతే మా కృష్ణబాబు వస్తాడు. బజార్లో తాటి చెట్టు దాని మీద తేనె పట్టు గురి చూసి రాయిచ్చి కొట్టు కొట్టకపోతే నా మీద ఒట్టు. బజార్లో తాటి చెట్టు దాని మీద తేనె పట్టు గురి చూసి కొట్టకపోతే నా మీద ఒట్టు. రాయేది? రాయి పెట్టి కొట్టు గురి చూసి కొట్టకపోతే. మళ్ళీ మొదటి నుంచి చెప్పాలా? బజార్లో తాటి చెట్టు దాని మీద తేనె పట్టు దాని రాయిచ్చి కొట్ట. నవ్వి లోపల 4 తేనె. అయ్యో వచ్చేత్రా చెప్పు చెప్పు చెప్పు. బజార్లో తాటి చెట్టు దాని మీద తేనె పట్టు గురి చూసి కొట్టకపోతే నా మీద ఒట్టు. అది రాయి మర్చిపోతున్నాను. నీకు ఒక మంచి చిట్కా చెప్తాను. కళ్ళు మూసుకో, ఈజీగా వచ్చేసేది. కళ్ళు మూసుకో, అలాగే ఉండు అలాగే ఉండు. కళ్ళు ఓపెన్ చేయొద్దు. ఇప్పుడు ఓపెన్ చేయండి. అందుకే ముక్కు పెద్దదిగా పెంచుకోవాలండి. కళ్ళజోళ్ళు అందు మీద ఉంటాయి. పెద్ద ముక్కు ఉందనుకో ఇలా ఇలా లాగచ్చు. ఇప్పుడు చెప్పండి. బజార్లో తాటి చెట్టు దాని మీద తేనె పట్టు గురి చూసి రాయిచ్చు కొట్టు కుట్టకపోతే నా మీద ఒట్టు. అది కుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? కుట్టకుండా ఉండాలంటే ఎక్కడైనా దాక్కోవాలండి. ఎలా దాక్కోవాలి? పరిగెత్తాలి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు టంగ్ ట్విస్టర్స్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేసి ఎన్జీ గి వారి గిఫ్ట్ హ్యాంపర్ అందుకుంటున్నారు. వర్మ వర్మ. కంగ్రాచులేషన్స్ ఎన్జీ గి, నాణ్యతలో రుచిలో అద్భుత గిఫ్ట్ హ్యాంపర్.
అలాగే మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ వైనాట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి గిఫ్ట్ హ్యాంపర్. ఇదే జోష్తో మొదలు పెడదాం మన హుషారైన రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి రౌండ్ కి రెడీగా ఉన్నాం. సెటప్ రెడీగా ఉంది. చేతిలో బౌల్ ఉంది, బౌల్లో బాల్స్ ఉన్నాయి. గేమ్ ఏంటి అంటే 6 గ్లాసులో వాటర్ ఉంది కదా, ఊది ఇందులో పడేయాలి. ఒకవేళ డైరెక్ట్ ఇందులో పడిందంటే గ్రేట్. మొత్తానికి ఫైనల్ గా ఇక్కడికి రావాలన్నమాట. నేను చాలా మందిని అడిగాను, లేదు నేనే ఆడతాను ముందు అని రత్నశ్రీ గారు తెగ గొడవ పెడుతున్నారు. అబ్బా, అంతగా గొడవ పెట్టిన తర్వాత పిలవకుండా ఎలా ఉంటాం? రత్నశ్రీ గారు రండి. రెడీ, 3, 2, 1 స్టార్ట్. నెక్స్ట్. అందుకే అండి ఈ స్టవ్లు అయి తీసేసి కట్టెలు పోయి పెట్టాలి. అప్పుడు ఉప్పు అని ఊది అలవాటు అవుద్ది బాగా. వాటర్ మీద వద్దు, బాల్ మీద ఊపాలి. స్లోగా ఊది వాటర్ మీద ఊపుతున్నారు మీరు. ట్వంటీ సెకండ్స్ ఓవర్. ఒకసారి ట్రై చేయండి. ఫైనల్ గా లాస్ట్ 20 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, కూర్చోండి చూద్దాం. అలా జరిగింది. రత్నశ్రీ గారు చాలా ప్రయత్నించారు. ప్రయత్నంలో మొదటి గ్లాస్ లోనే ఉంది, రెండో గ్లాస్ లోకి వెళ్ళనంది. ఇప్పుడు చూద్దాం. కనకదుర్గ గారు వస్తున్నారు. అసలు పేరులోనే భయంగా ఉంది. ఆ భయంతో ఏమన్నా కదులుతుందేమో. రండి కనకదుర్గ గారు. బెస్ట్ ఆఫ్ లక్ అక్క. డైరెక్ట్ అక్కడికి వేసే నువ్వు ఊతే. పైనుంచి ఊదు, కిందకి ఊదేవనుకో వాటర్ తగులుతుంది. పైనుంచి ఊతే పైకి వెళ్తుంది. ఆగు. ఓకే ఓకే ఓకే, కంటిన్యూ. వా సూపర్. అందుకే అప్పుడప్పుడు కట్టెల పొయ్యిలో వంట చేయాలి. ఇప్పుడు అమ్మమ్మల తాతయ్యలు వస్తే ఎంత బాగుతారో తెలుసా? ఊదు టైం లేదు మనకి. సూపర్. 30 seconds ఓవర్. బల్లం తోసేస్తున్నావు అక్కోయ్, బాగుంది. సూపర్. అమ్మా, మొత్తానికి 48 సెకండ్లో మా కనకదుర్గ కేసేసింది. చూద్దాం. నెక్స్ట్ రండి. ఓకే, ఇప్పటి వరకు కనకదుర్గ గారు 42 సెకండ్స్ లో కంప్లీట్ చేశారు. ఇప్పుడు రమ్య గారు వస్తున్నారు. రండి ఫాస్ట్ గా. 3, 2, 1 స్టార్ట్. ఆహా, సూపర్ వేసావు జంపు. అరే ఎంత పని అయింది. స్లో, అక్కడి నుంచి స్లోగా వెళ్ళాలి. స్లోగా వెళ్ళు. ఇప్పుడు స్లో. కూల్. వెల్ డన్. 23 సెకండ్స్ లో కంప్లీట్ చేశారు. గ్రేట్. ఓకే, భవాని గారు రెడీగా ఉన్నారు. 3, 2, 1 స్టార్ట్. Well done. Cool. Last 20 seconds. Last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 23 సెకండ్లో బాల్ వేశారు రమ్య గారు. 48 సెకండ్లో బాల్ వేశారు కనకదుర్గ గారు. ఇద్దరు వచ్చేసేయండి.
ఓకే, కంగ్రాచులేషన్స్ కనకదుర్గ గారు. వైనాట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. సమ్మర్ లో మీరు ఏసీలు కావాలన్నా, రిఫ్రిజిరేటర్లు కావాలన్నా ఏ షాప్ కి వెళ్ళాలని ఆలోచిస్తున్నారా? ఇక ఆలోచన అవసరం లేదు. ఆన్లైన్ కంటే తక్కువ ధరలకే అద్భుతమైన సేవలు అందిస్తున్నారు వైనాట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈస్ట్ వెస్ట్ వైజాగ్ కలిసి 35 బ్రాంచులు ఉన్నాయి. మరి కేం ఆలోచించకుండా వైనాట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ విజిట్ చేయండి. మీకు నచ్చింది కొనుగోలు చేయండి. కంగ్రాచులేషన్స్ రమ్య గారు. ఈ రోజు ఎరగదీసి 23 సెకండ్లో బాలేసి ఓ శివగిగా నిలిచారు. ఎన్జీ గీ, నందగోకుల్ గీ నుంచి ఎన్జీ గీగా మారిన స్వచ్ఛత, రుచి, నాణ్యతలో అస్సలు మారలేదు. ఎన్జీ గీ నాణ్యతలో, రుచిలో అద్భుత. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబం అనుకుని తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సరస్వతి గారు. సరస్వతి గారు నమస్తే మా. నమస్తే. సో మీ మనసులోని ఆ మాట అండ్ ఆ చిన్న ఆ బాధ ఏంటి? ఇదంతా మన ఫ్యామిలీయే కాబట్టి మీరు సంకోచం లేకుండా చెప్పొచ్చు. మా పుట్టిల్లు భీమవరం అండి. మేము 5 అక్క చెల్లెళ్ళు. మా నాన్నగారు పెద్దరాజు గారు, మా అమ్మగారు మంగతాయారు. ఇద్దరు కష్టపడి మమ్మల్ని అందరినీ చదివించారండి. అందరికీ మ్యారేజ్ చేశారు. అందరికీ పాప బాబు అందరికీ బాగానే ఉన్నారు. నాకు ఫస్ట్ పాప పుట్టిందండి. పాప తనకి 12 years. తను నడవలేదు, కూర్చోలేదు, మాట్లాడలేదు. అంటే పుట్టడంతో అలా వచ్చారా? డెలివరీలో ప్రాబ్లం వచ్చిందండి. ఆ పాప ఫ్రీ డెలివరీ అవ్వే అవకాశం లేదు అని చెప్తే బాగుండేది. కానీ ఫ్రీ డెలివరీ చేయమని అడగడంతో వాళ్ళు బలవంతం చేయడంతో పాప ఎన్నుముక్క తేడా వచ్చిందండి. పాప ఇప్పటికి నడవదు, తిందు, కూర్చోదు, అన్నీ నేనే తనకి దగ్గరుండి చూసుకోవాలి. పాప అమ్మని ఏ రోజు అనలేదని నేను బాధపడేదాన్ని. అమ్మ అనేది నీకు మళ్ళీ బాబు పుడతాడమ్మా, బాబు నిన్ను అమ్మ అని పిలుస్తాడనేది. సెకండ్ ప్రెగ్నెన్సీ 7 months వచ్చేటప్పటికి అమ్మ దేవుడు తీసుకెళ్ళిపోయాడండి. అప్పుడు దాకా అమ్మే నాకు భోజనం తినిపించేది 7 months. తర్వాత డాడీ ఏ లోటు లేకుండా నన్ను డెలివరీ అయ్యాక మా అత్తోరింటికి పంపించారండి. మా హస్బెండ్ ఇంకోటి చూద్దాం, 3వది కూడా అని ఒక్కడే అయిపోతాడంటే రేపొద్దున ఏమన్నా అవుతాయి అని 3వది కూడా చూసారండి. పాప పుట్టింది. పాప చాలా అల్లరి. అంటే ఇప్పుడు బాబు 3వ పాప బానే ఉన్నారు, హెల్తీగా ఉన్నారు. కానీ ఫస్ట్ పాపకే అంటే సిజేరియన్ జరుగుంటే బాగుండేదేమో. సో ఫ్రీ డెలివరీ కోసం ట్రై చేయడం ప్రతి స్కానింగ్ లో కూడా పాప హెల్దీగా ఉంది, 3 kgs ఉంది, బాగుంది అని చెప్పారండి. వాళ్ళు చేసిన పని వల్ల నేను చాలా బాధపడుతున్నాను. జీవితాంతం ఆ పాపని అలా చూసుకోవడమే సరిపోతుంది. సో 12 సంవత్సరాల పాప నడవలేదు, కూర్చోలేదు, భోజనం చేయలేదు. తన ఫ్యూచర్ ఎలా రేపొద్దుటే. కొన్ని అబ్బాయి అంటే మనం మేనేజ్ చేయొచ్చు, కానీ అమ్మాయి వయసు వచ్చే కొద్దీ అమ్మాయికి అమ్మ తప్ప వేరే వాళ్ళు తోడు ఉండలేరు. అవన్నీ తలుచుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీకు కానీ మీ హస్బెండ్ కానీ? మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేస్తారండి. మొత్తం మా పుట్టింటోళ్ళేంటి, అత్తోరింటోళ్ళేంటి, మొత్తం అందరూ ఆ పాప నాకు సపోర్ట్గా ఉన్నారండి. మా ఆయన కూడా చాలా నడువు నొప్పితో ఉంటారు. అయినా కూడా పాప గురించి ఎవరేం చెప్పినా కూడా మొత్తం అన్ని తిరిగి చూపించామండి. పాపకు మట్టికి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా సౌకర్యాలు చూసుకుంటామండి. గ్రేట్ మా. అమ్మ అంటే ఇదే. ఆ పిల్లలే తర్వాత పెద్దవాళ్ళని దగ్గర ఉంచుకోకపోవడం, ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టడం. కానీ ఏ తల్లి ఏ తండ్రి పిల్లవాడు ఇలా ఉన్నాడు, నడవలేడు అని ఎక్కడా వదిలిపెట్టరు. వాళ్ళని జీవితాంతం కాపాడుకుంటారు. అందుకే అమ్మలందరికీ గ్రేట్. సో తల్లికి మించిన దైవం ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. సో మీ బాధ అర్థమైంది. దేవుడి దయ వల్ల ఏదో ఒక పరిష్కారం అయితే రావాలి అని కోరుకుందాం. సో ఇంటికి వచ్చారు, హ్యాపీగా మాతో మనసులో బాధ చెప్పుకున్నారు. నా సిస్టర్ కి నేను ఒక గిఫ్ట్ ఇచ్చే పంపాలి అనుకుంటున్నాను. హేమాశ్రీకి వాళ్ళ మామయ్య ఇచ్చాడని మీరు గిఫ్ట్ గా ఇవ్వాలి, సరేనా? ఇదండి ఇవాల్టి మన బామలు సత్యభామలు మన భీమవరంలో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే psb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి హ్యాపీగా పండుగ చేసుకుందాం మీ ప్లేస్ లో. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు.